నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగిసింది. ఇండియా వచ్చేస్తున్నా, ఇల్లు కట్టేసుకుంటా, పెళ్లి చేసేసుకుంటా, పిల్లల్ని కనేస్తా. యాహూ! జస్ట్ అరగంటలోనే కొత్త పాస్పోర్ట్ వచ్చింది. నేను మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఏంటో ఇప్పుడు చూడండి. శివుని చేతిలో త్రిశూలం, ఇంద్రుని చేతిలో వజ్రాయుధం, శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం, ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో భారతీయపు రాజముద్ర. మాట ఇస్తున్నా, దేశం ఏదైనా, ఖండం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మనుషులు ఎవరైనా, దిక్కులు పెళ్ళగిళ్ళ సప్త సముద్రాలు ఉప్పొంగిన, పంచభూతాలు సాకరించినా సాకరించకపోయినా తొడకోటి మీసం మేలేసి చెప్తున్నా, తెలుగుడి పౌరుషాన్ని, భారతీయుడి సత్తాన్ని దిశ 197 దేశాల్లో 7 ఖండాల్లో సప్త సముద్రాల్లో చాటి చెప్తానని మనసా వాచా త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నా. తమిళలో చూసినట్లు 2024లో నాకు యూట్యూబ్ నుంచి అక్షరాల 1,30,00,000 వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, చూడండి. ఈ $1,26,000 ఇంటూ 85 అయ్యండి. తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రపంచ యాత్రకు చెందిన, మొత్తం అంతా కలిపితే 1,30,00,000 వచ్చింది. సో ట్యాక్స్ పోను నాకు ఎంత మిగిలింది అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు నా ప్రపంచ యాత్ర, ఈ 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ఎలా స్టార్ట్ అయింది, ఈ కొత్త పాస్పోర్ట్లు ఎలా వచ్చాయో మీకు కరెక్ట్గా నీట్గా చెప్తాను. ఇవన్నీ ఏంటి అంటే తర్వాత ఈరోజు బొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాను. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. బొట్టు పెట్టుకొని మా ఇంటికాడ నుంచి మా ఆంజనేయ స్వామి బొట్టు మా అమ్మ తెచ్చింది కదా మొన్న వచ్చేటప్పుడు, ఆ బొట్టు పెట్టుకొని పూజ చేసుకొని ఈరోజు ఆనందానికి హద్దులు. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. మొట్టమొదటగా కరెక్ట్గా 2020 అమ్మా నాన్నలకి దండం పెట్టి ఆ కొంచెం ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని, ఎందుకంటే నేను చనిపోదాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఎంతో ఆశలుగా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా, నాకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. చేతులు కరోనా ఒకటి, డబ్బులు లేవు. అందరూ దాంతో సొసైటీ సూటుపోటు మాటలు, చుట్టాలు సూటుపోటు మాటలు. ఇంకా నాకు అనిపించింది ఇంకా లవ్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇంకెందుకు ఈ జీవితం, పోతే పోయింది, ఏ అదముండా జీవితం అని పోతాము అనుకున్నాను. అంటే పాలసీ డబ్బులు ఏమో వస్తాయి కదా మా అమ్మకానికి. సో కానీ అలాంటప్పుడు ఆ చచ్చేది ఏదో ఇంట్లో కన్నా ప్రపంచంలో చస్తే బాగుంటుందని చెప్పి నేను ఇదిగోండి ఇప్పటికీ మీరు చూపిస్తున్నాను. ఇదిగో ఈ బట్టలు, కరెక్ట్గా ఈ బట్టలు ఇది అన్నీ సెకండ్ హ్యాండ్వే ముంబైలో తెచ్చుకున్నాను. ఇదిగోండి ఎల్లో కలర్ టీషర్ట్, ఇవి పట్టుకొని బయలుదేరాను. ఏంటి అనిపిస్తుంది, ఇవి షో కోసం మాకు చూపిస్తుంటే షో కాదు. ఇప్పుడు నేను ఏ దేశంలోనే ఉండేటప్పుడు మాఫియా అడ్డాలకి స్లమ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు అందంగా తయారై వెళ్తే అందరూ ఫోకస్ నా మీద ఉంటుంది. ఆ ఫోకస్ నా మీద ఉండకూడదని చెప్పి ఇవి వేసుకున్నాను అనుకో, ఎవడో కోన్కిస్కా కొట్టంగాలను. ఎందుకంటే నా దగ్గర iPhone 15, iPhone 16, iPhone 14 నా ఒంటి మీద కాకుండా నా బ్యాగ్లో 15 లక్షల రూపాయలు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. వాళ్ళకి తెలిసిందే అనుకో నా దగ్గర ఇంత డబ్బు ఉందని, తక్కువని లేపేస్తారు. అందుకే ఇలా వేసుకొని వెళ్ళామనుకో, ఎవడో బెకారోలాగా ఉన్నారో అనుకుంటారు. అందుకే ఇవి ఎప్పుడు దాచుకుంటాను. ఎందుకంటే నా లక్కీ, ఇవి నా చాలాసార్లు నా ప్రాణాలను కాపాడింది మాఫియా అడ్డాల్లో, చాలా డేంజరస్ ప్లేస్లో. అందుకే ఇవి దాచుకున్నాను. నిజంగా అదృష్టం, ఉతికి దాచుకుంటాను ఇవి. సో ఈ బట్టలతో నేను ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. 60,000 ఉంది. భయంకరమైన దేశాలు సోమాలియా, ఇథియోపియా వెళ్ళాను. మీ అందరికీ తెలుసు. ఆఫ్రికా, ఎందుకంటే మానవుని ఈ ఆరోగ్యం నేను వాడినవన్నీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆఫ్రికాలోని మన మానవుని సృష్టి అక్కడే స్టార్ట్ అయిందని చెప్పి ఇథియోపియా బయలుదేరాను. అక్కడ భయంకరమైనవన్నీ చూపించాను. మొత్తం ఈ ఆఫ్రికా అంతా ఎక్స్ప్లోర్ చేశాను, ఇథియోపియా, సోమాలియా. కానీ నేను అక్కడికి వెళ్ళింది పోదామని, కాకపోతే ఆ వీడియోలు వైరల్ అయ్యేసరికి, ఎందుకంటే అంత డేంజరస్ ప్లేసెస్ వైరల్ అయ్యేసరికి నాకు జీవితం మీద ఆశ పుట్టింది. ఆశ ఎలా పుట్టింది? మీ వల్లే కదా. మరి మీ వల్ల ఆశ పుట్టినప్పుడు నేను ఎంత కృతజ్ఞతా భావంతో మీ దగ్గర ఉండాలి. మీరు ఏం చేయమన్నా అది నేను చేయడానికి సిద్ధం. అందుకే ఎప్పటికొచ్చి వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని ఈవెన్ నిమ్మకాయ ప్రమోషన్ కూడా చేయలేదు. ఇందులో తప్పేముంది? ఏమో ఈ నిమ్మకాయ నా వల్ల కొనుక్కొని ఆడికి ఏదైనా అయితే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని ఈవెన్ నిమ్మకాయ అట్టుపండు ప్రమోషన్ కూడా నేను చేయలేదు. చాలు ఈ జీవితానికి, ఈ జన్మకి నన్ను ఇంత పెద్దవాడిని చేశారని ఎప్పుడు నేను 100 సార్లు చెప్పుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, అప్పుడు నేను వెళ్ళేటప్పుడు 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో నేను వెళ్ళాను. నిజంగా నన్ను ఇంత పెద్దవాడిని చేశారు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి నేను యూరోప్ వెళ్దాం అనుకున్నాను. డబ్బులు సరిపోవు. అప్పుడు ఏం చేశానంటే టర్కీలో వీడియోలు చేసి, ఆ తర్వాత ఆ డబ్బులు పట్టుకుని యూరోప్ వెళ్ళి యూరోప్లో ఒక 4-5 దేశాలు తిరిగాను. అప్పుడు ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో 2020లో కార్పొరేట్ కంపెనీలు అని ఉన్నాయి. కార్పొరేట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక కంపెనీ కదండి, దానికి మళ్ళీ అంటే అప్పుడు కరోనా టైంలో అందరూ యూట్యూబ్ చూడడం మొదలు పెట్టడం వల్ల
యూట్యూబ్‌కి ప్రెషర్ ఎక్కువైపోయింది. యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళు 10,000 మంది. ఆ 10,000 మంది సరిపోలేదు. వాళ్ళకి ఎక్స్‌ట్రా మ్యాన్ పవర్ కావాలి. అప్పటికప్పుడు తెచ్చుకోలేరు కదా! అప్పుడు ఈ ఎంసీఎన్ కంపెనీలు ఏం చేశాయంటే యూట్యూబ్‌కి సహాయం చేశాయి. సో, ఎంసీఎన్ క్రియేటర్లు, ఎంసీఎన్ ఆ విధంగా ఆ యూట్యూబ్ అయితే నడిచేది. అంతా కార్పొరేటే. యూట్యూబ్‌లో ఎవరైనా ఏలాలి అనుకుంటే ఎంసీఎన్ చేతుల్లోనే ఉండేది యూట్యూబ్. సో, అప్పుడు యూట్యూబర్లందరూ కార్పొరేట్ హవాలా ఉండేది. అంటే మీరు చూసుకుంటే ట్రెండింగ్‌లో అన్నీ ఫ్రిడ్జ్ టూరు, అక్క అక్క ఆ హోమ్ టూరు, ఆడిల్లు, ఈడిల్లే ఉండేది ట్రెండింగ్‌లోనే. అవే వ్యూస్ ఉండేవి. మాలాంటి ఛానల్స్‌కి ఎవరికీ సోలో క్రియేటర్‌కి విలువ ఉండేది కాదు. ఎవరికీ తెలిసేవాడు కాదు. సో, అప్పుడు నేను అది తెలుసుకొని ఆ కార్పొరేట్ వ్యవస్థ మీద పోరాడాను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పోరాడాను. సో, 45 రోజుల యుద్ధాలు చేసి ఇలాంటి నకిలీ ట్రావెలర్లు, నకిలీ వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు. దీనివల్ల మాలాంటి వాళ్ళకి కష్టపడే రైతుకి ఎలా నష్టపోతున్నారో అలాగే మేము కూడా నష్టపోతున్నాం అని ఫైటింగ్ చేసి నా వెనకాతల చాలామంది పోరాడారు సోలో క్రియేటర్. ఇప్పుడు యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా ఉన్నది అంటే యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా సోలో క్రియేటర్లు ఉన్నారంటే ఆ రోజుని మేమందరం చేసిన యుద్ధమైనా చెప్పాలి కార్పొరేట్ వ్యవస్థని. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ సోలో క్రియేటర్లే. టాప్ మీరు ఏ కేటగిరీ చూసుకోండి, ఫుడ్, కుకింగు, ట్రావెలింగు, టెక్ ఏది చేసినా టాప్లోనే ఉన్నారు. సో, ఇది కదా. సో, అప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉండేది. జస్ట్ నేను ఇంటికాడ నుంచి ఈ చెత్త ఫోన్లతోనే బయలుదేరాను. ఐఫోన్ 8 వీటితోనే బయలుదేరాను. ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. అప్పుడు నా దగ్గర డబ్బులు ఆ మొబైల్ ఫోన్లు కొనుక్కోవడానికి గట్టా డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నేనేం చేశానంటే ఈ కార్పొరేట్ వాళ్ళ మీద యుద్ధం చేశాను కదా. మనకి ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద డబ్బులు సంపాదించాను. మనకు నష్టపరిచేది కార్పొరేట్ వ్యవస్థ. సో, వాళ్ళ మీద 41 రోజులు యుద్ధం చేస్తే, 41 రోజులు వీడియోలు చేస్తే ప్రజలకు అర్థమైంది. ఏదైనా ఒకసారి ఒక వీడియోతో చెప్తే అర్థం అవుతుంది. చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నువ్వు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు, అన్వేష్ ఈజ్ రైట్ అని ఇప్పుడు యావత్ ప్రపంచం యూట్యూబ్ మీడియా ఛానల్ అనొచ్చు. కానీ ఆ రోజుల్లో నేను చెప్పింది రైట్. వాడు చెప్పాడంటే రైటు, అయ్యగారు తోపు అని 1,00,000 మంది నన్ను నమ్మారు చూడండి. నిజంగా వాళ్ళంటే నాకు ప్రాణం. ఎందుకంటే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. అది ముందు అబద్ధం ముందు వెళ్ళొచ్చు, కానీ నిజానికి పవర్ ఎక్కువ. అది కొంచెం లేట్ అయినా నిలకడగా తెలుస్తుంది. అది నేను నమ్ముతాను. ధర్మాన్ని నేను రక్షిస్తాను, ఆ ధర్మం నన్ను రక్షిస్తానని నేను ఎప్పుడు భావిస్తాను. సో, ఆ విధంగా అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చాయి వాళ్ళ మీద. ఆ 5 లక్షలు పట్టుకొని ఫస్ట్ టైం యూరోప్ నుంచి దుబాయ్ వెళ్ళి, ఎందుకంటే యూరోప్ నుంచి అమెరికా వెళ్ళే కన్నా యూరోప్ నుంచి దుబాయ్కి తక్కువ రేట్లు ఉంటే వెళ్ళి అక్కడ ఐఫోన్ 12, గోప్రో కెమెరాలు, మైకు, ల్యాప్టాప్ అన్నీ కొనుక్కున్నాను 5 లక్షలతో. నేనేం ఖర్చు పెట్టుకోలేదు. 5 లక్షలతో డ్రోను అన్నీ కొనుక్కొని ఇంకా చూసుకో నా సామిరంగా. ఆయుధాలు వస్తే ఎలా ఉంటుంది? యుద్ధం ఎంత బాగా చేయొచ్చు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాడికి ఆయుధాలు ఉంటే ఎలా ఉంటుంది? టక్క బాణాలు వేస్తాడు అర్జునుడు. సేమ్ అలాగే కూడా డ్రోను అకీరా అని పేరు పెట్టాను. ల్యాప్టాప్, ఎడిటింగ్, మైకులు, గోప్రోలు, యాక్షన్ కెమెరాలు రచ్చ రంబోలో చేసి ఎరగదీసేసాను ప్రపంచాన్ని. అంతా బాగా చేశాను. సో, అలాగ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను. అంతా బాగుంది. సో, మీరు చూసుకుంటే అంటార్టికా వెళ్ళాను. పెద్ద అమెజాన్ అడవులు ఎరిగాను. అయినా సరే ఇప్పుడు అంటార్టికా అనేది ఎవరూ వెళ్ళలేదు. అంత గొప్ప ఖండాన్ని నేను వీడియోలు తీస్తే 1,00,000 మందే చూసేవారు. నాకన్నా ఏందిరా ఇప్పుడు ఫ్రిడ్జ్ని చూపిస్తే, బాత్రూమ్ని చూపిస్తే 3,30 లక్షల మంది చూడడం ఏంటి? అంటార్టికాని 1,00,000 మంది చూడడం ఏంట్రా? అసలు ఫ్రిడ్జ్లో ఏముంటుందిరా? బాత్రూంలో ఏముంటుందిరా? ఇది కదరా. అమెజాన్ అడవులు చూపిస్తే అవి చూడట్లేదు ఎవరు. నాకు ఎలా కాదు, ఈ కార్పొరేట్ వ్యవస్థను కంప్లీట్గా నిర్మూలించాలని చెప్పి అప్పుడు కూర్చొని మళ్ళీ 41 రోజులు యుద్ధం చేశాను కార్పొరేట్ వ్యవస్థల మీద. ఇంకా దెబ్బకి కార్పొరేట్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా చేప చుట్టుకొని ఇంకా ఛానల్ క్లోజ్ చేసేసుకున్నారు. ఇంక ఈ తలనొప్పి భరించలేమని చెప్పి. ఎందుకంటే కార్పొరేట్ క్రియేటర్ అయినా ఇప్పుడు నేను కార్పొరేట్ వ్యవస్థను వాళ్ళది తప్పు కాదు, వాళ్ళ ఉద్యోగం అది. నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యావు, నీది తప్పు. సో, ఇక్కడ క్రియేటర్లదే తప్పు అంటాను. ఇప్పుడు ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. నువ్వు జాయిన్ అవుతున్నావు కాబట్టి వాళ్ళు చేస్తున్నావు. నువ్వు జాయిన్ అవ్వకపోతే ఎవరు చేయరు కదా. అది. సో, ఆ విధంగా కొడితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా మన ఛానల్కి అప్పటి వరకు 1 మిలియన్ కూడా లేదు నా ఛానల్లో. అప్పుడు 2022 నేను 40 రోజులు యుద్ధం చేశాను. అందరికీ తెలుసు కార్పొరేట్ వ్యవస్థల మీద. ఇంకా గుడ్ టైం స్టార్ట్ అయిందండి. 2020 నుంచి నాకు శుక్రమహాదశ పరిగెడుతూనే ఉంది. పరిగెట్టడం అంటే లక్ష్మీదేవి ఎగిరి కొట్టింది 2022 నుంచి. ఎందుకంటే ఛానల్కి ఈ కార్పొరేట్ క్రియేటర్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు నా మీద దాడి చేస్తారు? దాడి చేయాల్సి ఇప్పుడు ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. సో, దాడి చేయడం మానేశారు. ఇంకా ఛానల్ ప్రతి వీడియో 1 మిలియన్.
అప్పుడు వరకు ఒక్క వీడియో 1 మిలియన్ లేదు. అప్పుడు పాత వీడియోలన్నీ లేచాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. 250 వీడియోలు 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్ దాటాయి. సో అదేవిధంగా నాతోని పాటు చాలామంది క్రియేటర్లు ట్రావెలింగ్ ఛానల్లో ఎదిగారు. కార్పొరేట్ క్రియేటర్లు అంతమైపోవడం వల్ల ఇంకా ట్రావెలింగ్ వ్యవస్థలోని ఎటువంటి లేదు. ఆటోమేటిక్గా అన్ని సెక్టార్లోని ఈ కార్పొరేట్ వ్యవస్థ నశిస్తూ వస్తుంది. అందరూ వెళ్ళారు. అప్పుడు 41 రోజులు యుద్ధం చేస్తే అప్పుడు 13 లక్షలు వచ్చింది. మీ అందరికీ 10 లక్షలు వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను, నాకు డబ్బులు ఎంత వచ్చినా చేసింది ఎదవపైనైనా నేను మళ్ళీ నిజాయితీగా చేశానని చెప్పి నాకు ఎంత వచ్చిందో చూపించేవాను. ఆ 10 లక్షలతో ఏం చేశామంటే, అప్పుడు ఇక్కడ ఉన్నాను ఈ అమెజాన్ అడవుల్లో నుంచి ఆఫ్రికా వెళ్ళి కిలిమంజారో కొండ, ఏది సాదాసీదా కొండ కాదు, ఆఫ్రికాలోనే ఎవరెస్ట్ తర్వాత కొండ కిలిమంజారో కొండ ఎక్కాను. ఎక్కి తెలుగోడి పౌరుషాన్ని, భారతీయుడు సత్తాని జనగణమన పాడి అంత ఎత్తులో వినాయక చవితి చేసుకున్నాను. కొండ మీద వినాయక చవితి చేసుకున్నాను. వినాయక చవితి చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని వచ్చాను. అది తెలుగువాడికి ఇప్పుడు అందరూ ఎక్కచ్చు, చాలామంది ఎక్కచ్చు, కానీ ఎక్కి చూపించడం వేరు. ఎందుకంటే కెమెరాలు అన్నీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎక్కి కిలిమంజారో కొండని అందరికీ చూపించాను. చాలా బాగా నచ్చింది. ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ పట్టుదల నీలాగా ఉండాలని అప్రిషియేషన్ చేశారు దర్శకుడు. ఆ తర్వాత ఆ ఆఫ్రికాలోని మసాయి మారా నేషనల్ పార్కులు ఖర్చు పెట్టేశాను, అయిపోయింది. ఆ తర్వాత ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ అయిపోయింది. అయిపోయింది మీద. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ వీడియోలకి 4 రోజులకి ఎవరూ వెళ్ళలేదు భారతదేశం నుంచి యూట్యూబర్స్. నేను వెళ్ళి వీడియోలు చేశాను. 4 రోజులకి 4 లక్షలు అయిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ అంత పెద్దది వెళ్ళి చూపించాను, అయిపోయింది. మనోడికి ఫుట్బాల్ ఫేవర్ ఎలాగుంటుందో పరిచయం చేశాను, మొత్తం అయిపోయింది.